ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను చనిపోతున్నా, నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టీలకు వీడియో ద్వారా తెలియజేయండి అంటూ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చింతగణి మండలం పొద్దుటూరులోని ఈ సంఘటన ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. రైతు బోజెడ్ల ప్రభాకర్ తీవ్ర మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగింది అని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలి అని విడుదల చేశారు వీడియో. మృతుడు ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన బోజెడ్ల ప్రభాకర్ అనే రైతు. తన పొలాన్ని ఆక్రమించుకున్నారని ఎంఆర్ఓ, ఎస్ఐ, ఇతర అధికారులకు తెలియజేసిన చర్యలు తీసుకోలేదని కలెక్టర్ను కలిసేందుకు ప్రయత్నించగా సమయం అయిపోవడంతో మనస్తాపం చెంది రైతు బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య శరణ్యమని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క న్యాయం చేయాలి అని వీడియో సోషల్ మీడియాలో పెట్టి చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి నా వందు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందేశారనో అయ్యా, రెండు ఆలోచన కూడా ఏమీ లేదయ్యా. నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ్యా. మన ఎంఆర్ఓ గారికి చెప్పానయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దాం అనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏమీ లేదయ్యా. ఈ మందు బుడ్డి తప్ప రెండు ఆలోచన కూడా నాకు ఏమీ లేదయ్యా. సర్వనాశనం కావడం తప్ప నా కుటుంబం ఏమీ లేదయ్యా. నా 3 ఎకరాలు 7 ఎకరాలు 10 కుంటల్లో 3 ఎకరాల పొలాన్ని సర్వనాశనం చేసి ఇది చేశారయ్యా. నాకు వేరే గచ్చింతరం కూడా ఏమీ లేదయ్యా. ఈ మందు బుడ్డే నాకు శరణమయ్యా. రైతు వారికి అందరూ దయవంచి, నా అందు దయవంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి చేరాలని దయచేసి నా వందుగా కోరుకుంటున్నానయ్యా. ఇంత మటుకి నేను ఎవరి పోలేదయ్యా. దయచేసి నేను రైతుగా బతికినయ్యా. రైతు రాజ్యం వస్తే బాగుంటుందని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసానయ్యా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసినందుకే ఇదేనా నాకు సర్రు. ఈ రెండు ఆలోచన ఏం లేదయ్యా. దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం అయ్యా. నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని, నేను ఇదైపోయినా నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా. అయ్యా మీకు దండం పెడతాను అయ్యా. రైతు వారికి అందరూ నన్ను దయవచ్చి అందరూ ఇచ్చేయండి అయ్యా. రెండో ఆలోచన కూడా ఏం లేదు. నాకు మత కూడా అయ్యా.